హలో గాయ్స్, మీరు నా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమయ్యి ఉంటుంది. మేము మా పేరెంట్స్ 25th యానివర్సరీ ప్లాన్ చేశాము. వాళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఇది ముందు డే వ్లాగ్. నేను మా అన్న కూర్చొని టైం లైన్ రాసుకుంటున్నాము. ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఏ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఉండాలి అని. ఎందుకంటే మేమే యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నాం. అలానే నేను మెహందీ కూడా పెట్టుకుంటున్నాను. మేము ప్రతి ఈవెంట్ లాగా రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా ప్లాన్ చేద్దాము, స్పెషల్గా మెమొరీగా ఉండాలి అని అనుకొని మేము కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ప్లాన్ చేసాము. మా పిన్ని యూఎస్ఏ నుంచి వచ్చింది ఓన్లీ మా పేరెంట్స్ 25th యానివర్సరీ కోసం. అండ్ మా మమ్మీకి కూడా ఎప్పటి నుంచో వాళ్ళ చెల్లితో ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి అని ఉంటే, ఇక్కడ వీళ్ళు ఏ సాంగ్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అండ్ అన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈవెంట్ వ్లాగ్లో. అండ్ ఈ సాంగ్లో లాస్ట్లో మా బాబాయ్ మా డాడీ కూడా జాయిన్ అవుతారు. అందుకే మా డాడీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. మా రిలేటివ్స్ అందరూ 2 days ముందే వచ్చిండే. ఆ 2 days మొత్తం డ్యాన్స్ ప్రాక్టీసే అయిపోయాయి. ఈవెంట్లో నియర్లీ ఒక 1 hour వరకు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ప్లాన్ చేశాం. ఒక మంచి సంగీత్ ఫీల్ రావాలి, అందరికీ బోర్ ఉండొద్దు, ఫంక్షన్ అందరు ఎంటర్టైన్ అవ్వాలి, ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వాలి అని చెప్పి. ఈమె మా చెల్లి, ఈమె కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. అండ్ ఈమెతో నా డ్యాన్స్ కూడా ఒకటి ఉంది పర్ఫార్మెన్స్. మీరు అన్ని పర్ఫార్మెన్సెస్ వచ్చే ఈవెంట్ వ్లాగ్లో చూడొచ్చు. అండ్ ఇతను మా తమ్ముడు, చాలా క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నారు. అతను డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరు చాలా ఆనందంగా చూస్తున్నాడు. అంత క్యూట్గా చేస్తున్నాడు, క్యూట్గా ఎగురుతున్నాడు. ఇతను సెకండ్ టైం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం, అయినా నర్వస్గా ఫీల్ అవ్వలేదు, షై అవ్వలేదు. చాలా బాగా గుర్తుపెట్టుకున్నాడు స్టెప్స్, చాలా బాగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అంటే ఓన్లీ పిల్లలవే కాదు, మేము 25th యానివర్సరీ కాబట్టి కపుల్ సాంగ్స్ కూడా కొన్ని ప్లాన్ చేశాము. ఇక్కడ మా అత్త మామ బెంగళూరు నుంచి వచ్చారు. వాళ్ళు కూడా మంచి కపుల్ సాంగ్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది మంచి ట్రెండింగ్ సాంగ్. ఈ సాంగ్ గెస్ట్ చేస్తే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా అత్త మామ డ్యాన్స్ పర్ఫామ్ చేయడం ఫస్ట్ టైం. వాళ్ళ మ్యారేజ్ అప్పుడు కూడా అంత చెయ్యలేదు. కానీ ఫస్ట్ టైం కూడా వద్దు, మేము చెయ్యము అని అనకుండా ట్రై చేస్తాము అని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫస్ట్ టైం చేసినా మంచిగా చేయాలి అని స్టెప్స్ మర్చిపోకుండా ప్రాక్టీస్ చేస్తున్నారు. డ్యాన్స్ ప్రాక్టీసెస్ అన్నీ అయిపోయాక నైట్ అలా అందరం హాల్లో కూర్చొని టీవీలో ఫొటోస్ వీడియోస్ పెట్టుకొని చూస్తూ, మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ బాగా టైం స్పెండ్ చేశాము. ఇక్కడ మా అత్త చూడండి, అందరికీ అన్నం కలుపుకొని వచ్చి పిల్లలకి తినిపించింది. హాల్లో కూర్చొని టైం స్పెండ్ చేయడం ఫ్యామిలీతో చాలా మంచి మెమొరీ. డిన్నర్ చేశాక నేను మా ఫ్రెండ్ రూమ్లోకి వచ్చి డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాము. మార్నింగ్ నుంచి కపుల్ సాంగ్స్, కజిన్ సాంగ్సే ప్రాక్టీస్ అయ్యాయి. నాది మా ఫ్రెండ్దే ప్రాక్టీస్ చేయడానికి టైం లేకుండే. ఇక్కడ మా ఫ్రెండ్ మా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్కి ఆల్ ది బెస్ట్ చెప్పండి అని వీడియో తీస్తుంది. మా ఫ్రెండ్ కూడా ముందు రోజే వచ్చేసింది నాతో టైం స్పెండ్ చేయాలి అని. ఇక్కడ తను ఏం చూపిస్తుందంటే నా చేయి చూపించి ఈ మెహందీ నేనే పెట్టాను అని అంటుంది. నేను లేదు గాయస్ నమ్మకండి అని చెప్తున్నాను. ఒకవేళ ఈమె వాయిస్ ఓవర్లో పెట్టినా అని చెప్పినా నమ్మకండి అని చెప్తున్నాను. నైట్ పడుకునే ముందు నెయిల్స్కి నెయిల్ పాలిష్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్ ఈ పాపతో ఆడుకుంటుంది. ఈ పాప మా అత్త వాళ్ళ కూతురు. ఇక్కడ మా ఫ్రెండ్తో నువ్వు నెయిల్ పాలిష్ పెట్టుకున్నావా చూపించు అని ఆటలు ఆడుతుంది. తను కూడా తను పెట్టుకున్న నెయిల్ పాలిష్ చూపిస్తుంది. ఈ పాప మెహందీ పెట్టుకుంది కానీ ఎక్కువసేపు ఉంచుకోలేదు. అందుకే నా హ్యాండ్ చూపిస్తుంది, చూడు మీ అక్క హ్యాండ్ ఎంత రెడ్గా అయ్యింది, ఎక్కువసేపు పెట్టుకుంటే ఇలా రెడ్గా అవుతుంది అని చూపిస్తుంది మా ఫ్రెండ్. మా ఫ్రెండ్ నా నెయిల్స్ చూపిస్తూ ఏంటి నెయిల్స్ దయ్యం నెయిల్స్ లాగా ఉన్నాయి అని చెప్పి వెక్కిరిస్తూ వీడియోస్ తీస్తుంది. చలి పెడుతుందా నీకు? నువ్వే కదా చెప్పింది, వీడియో రికార్డ్ అయింది లేను చలి పెడుతుంది అన్నది. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే చేసుకోండి. నేను హల్దీ ఈవెంట్ వీడియోస్ త్వరలోనే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.